ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మామూలుగా అన్నయ్య ఏం నెరవేర్తలే, చెప్పిన మాటలు ఏడ సగం చేసాడు, సగం నిమ్మలంగా చేస్తా అంటాడు. అంటే చెప్పిన హామీలు నెరవేర్చట్లేదు, నిమ్మలంగా చేశాను అనగానే అయితే టైం ఉందని అంటాడు. తొందరపడితే ఎట్లా అనగానే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా, ఆవేశపడవద్దు అంటాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అని చేసిండు, ఈడ ఆడ గుంజుకొచ్చిండు, పెట్టిండు, అన్ని అప్పులు చేసి ఆడ పెట్టిండు. మరి అప్పులకు వడ్డీలు కట్టినా సరిపోతాండి, అవి కట్టుకోదు, ఇవి చూసుకోవద్దా? మరి మనలా చూసుకోవాలా, ఇవి కూడా చూసుకోవాలా? అన్నీ కావాలంటే ఎట్లయితే కావు. రుణమాఫీ రైతు బంధు కూడా నిమ్మలంగా వేసిండు, ఇప్పటి వరకు 2 ఎకరాల వరకు వేసిండు. మిగతా కూడా ఈ మార్చి ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తా అంటాడు. మీ పేరు సార్? మల్లేశం. ఏం చేస్తుంటారు సార్? న్యూస్ ఏజెన్సీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనే బాగుందని నాకు అనిపిస్తుంది. ఆయన చెప్పిన 6 పథకాలలో ఇంకా అన్నీ కూడా కంప్లీట్ కాలేదు కనుక అవన్నీ చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు చేయలేదు కనుక మరి ప్రజలు మాత్రం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో అప్పటి వరకు అన్నీ చేసింది అనుకో కొంత ఆయన పాజిటివ్ ఉంటుంది. లేదంటే విలేజ్లో అందరికీ తెలుసు కదా, మీకు చేస్తానని ఏం చేయలేదు అనే దాని మీద ఆయనకు నెగిటివ్గానే ఉంటుంది. మరి ఏడాదిలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అయితే కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటే? సార్ 50% కూడా అయితే కొన్ని వరకు చెప్పిన 6-7 పథకాలలో 2-3 అయితే సక్సెస్. ఆర్టీసీ ఒకటి అట్లా కొన్ని అయినాయి. కొన్ని కేసీఆర్ పెట్టిన పేర్లు మార్చి అవే మళ్ళీ ఆయన చేస్తున్నాడు కనుక కొంత రైతుల విషయంలో కొంతవరకు ఓకే. 2 lakhs వరకు చేస్తారట, అది చేయలేదు. నేనైతే రైతు కాదు కానీ చేయలేదు, అది కూడా చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఫస్ట్ 5 yearsలో నాకు కూడా గుడ్ అభిప్రాయమే, తర్వాత నాకు నచ్చలేదు. 5 years స్టార్టింగ్ 5 years తెలంగాణ హోప్ మీద వచ్చాడు కనుక చేసే వర్క్ కూడా అట్లా చేశాడు, ప్రజలు కూడా అట్నే ఆయనను యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు సెకండ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంత రూఢిగా ఉంది వాళ్ళ పరిపాలన. మీ పేరమ్మా? నా పేరు మంగమ్మ. ఏం చేస్తారమ్మా? కూలి పనే చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వలేదు మాకు ఇంతవరకు. 2500 ఇస్తానని 2500 ఇవ్వలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇవ్వలేదు. ఒక కరెంట్ బిల్లు చేసిండు, ఇక బస్సు టికెటే ఒకటేగా చేసిండు. ఇక అంతవరకు ఇక చేసిండు కానీ నాకు ఇవ్వలేదు. దరఖాస్తు పెట్టలేం కానీ ఇవ్వలేదు. ఇందిరా మిల్లుకి దరఖాస్తు పెట్టారు కానీ పేరు రాలే. మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? ఏమి లేదు, తన్నేం ఏమి రాలే. అది వేస్తానండి, ఇది వేస్తానండి, ఏమన్నా వచ్చింది లేదు. 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది కదా, అది వచ్చే వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళు రాలే. అందరూ వేస్తూనే చాలా మంది. ఏంది రుణమాఫీ? నాకు 1 లక్ష. రైతు బంధు నాకు 4 ఎకరాలు ఉంది, ఏటా 20,000 వచ్చేది, అయిపోయినాయి, బంద్ అయినాయి. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మా 2 బిడ్డలకు కళ్యాణ లక్ష్యం వచ్చింది, ఇప్పుడు ఇక లేదు, ఏం రాట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రహ్మాండంగా కరెంట్ ఏందండి, నీళ్ళేంది, నిధులేంది. ఈ వర్షాలే రాకపోతే ఇప్పుడు నీళ్ళు ఉండేదే కదా, మంచిలు కూడా దొరికాయి కావు, అన్నీ ఏమయ్యేది. కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా నీళ్ళు, కాలేజీలో నీళ్ళు ఇక్కడ దాకా మా దాకా వచ్చినాయి, ఇప్పుడు లేవు. బోర్లు కూడా పోతూనే ఉన్నాయి, ఇబ్బంది. ఇక కష్టం. ఇక ఏది అది దరఖాస్తు పెట్టుకో, ఇది దరఖాస్తు పెట్టుకో అంటే కానీ ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టేది. మా పిల్లగానికి పిల్లలు రేషన్ కార్డు ఇస్తారంటే రేషన్ కార్డు పెట్టుకోండి, ఎప్పుడు పెట్టుకోవాలి. మీ పేరు సార్? వీరస్వామి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? పర్వాలేదు, 2 లక్షలు రుణమాఫీ చేసిండు. పోతే కరెంట్ కూడా మంచిగానే ఇస్తారు. లేకపోతే రైతు బంధు అంటే రైతు భరోసా కూడా ఎకరానికి 6,000 ఎకరానికి పడ్డాయి, 2 ఎకరాలు కూడా పడ్డాయి. పర్వాలేదు. ఇక కొత్త కూడా ఎక్కిన గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా కొన్ని ఉద్యోగాలకు భర్తీ చేసిండు. కేసీఆర్ హయాంలో మాత్రం ఉద్యోగాలు భర్తీ కాలేదు. ఆయన చెప్పుకొచ్చింది తప్ప ఓన్లీ పోలీసు వాళ్ళు, ఆయన సెక్యూరిటీ కొరకు పోలీసు వాళ్ళని భర్తీ చేసింది తప్ప ఇక చేసింది వీళ్ళు. మిగతా నిరుద్యోగులు మొత్తం నిరుద్యోగులు మిగిలిపోయారు. ఆ హయాంలో 10 ఏళ్ల పరిపాలన అంతా నిరుద్యోగులు మీరు, అది తప్ప ఏం చేయలేదు ఆయన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసిన ఆయన కూడా సరే కొన్ని పథకాలు పెట్టి ఒక ప్రజలకు అవసరం చేసుకొచ్చిండు. కానీ నిరుద్యోగుల విషయం మాత్రం వాళ్ళకు మొండి చేయి చూపించిండు. నిరుద్యోగుల విషయంలో మాత్రం వాళ్ళు రిక్రూట్మెంట్ చేయకుండా మొత్తం ఆపిండు. ఉద్యోగాలు లేకుండా ఉద్యోగ వయసు పెంచిండు. దానివల్ల నిరుద్యోగులు మిగిలిపోయారు. 50 రిటైర్మెంట్ కావాల్సింది 60-61 చేసిండు. ఎంతమంది చాలామంది లక్షల మంది నిరుద్యోగులు అట్లే మిగిలిపోయారు. ఆ పెంచడం వల్ల ఆయన
రిటైర్మెంట్ అయితే డబ్బులు ఇవ్వబడుతుందని ఉద్యోగస్తులు రిటైర్మెంట్ డబ్బులు పెన్షన్ ఇవ్వబడుతుందని చెప్పి ఆయన ఏదో ఇవ్వబడుతుందని చెప్పి మళ్ళీ వయసును పెంచింది తప్ప రిక్రూట్మెంట్ మీద ఆయనకి ఏనాడు ధ్యాస లేదు. ఎంతసేపటికి ఈ ఆయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిండు, అది పెట్టిండు, కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు కానీ కట్టగా నీళ్ళు కూడా నిష్ప్రయోజనం అయిపోయినాయి. దానివల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది. దానివల్ల కరెక్ట్ సరైన దానికి కట్టడాలు సరిగ్గా చేయలేదు. అది నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా ఫైనాన్స్లో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది సార్. అప్పటి పరిపాలన కంటే ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది, పర్ఫెక్ట్గా. కొంచెం అప్పుడేమో జాబులు లేకుండా ఉండే, ఇప్పుడు నిరుద్యోగం అనేది తగ్గిపోయింది. అప్పుడు నిరుద్యోగం బాగా ఉండే. ఇంకోటి ఏంటంటే అందరికీ ప్రతి పిల్లవాడికి యువతకి ప్రతి వాడికి స్టడీ అని మన ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా, వెళ్ళాలంటే అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు అందరికి మంచిగా ఫ్రీ బస్సుల సౌకర్యం వల్ల అందరూ మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇది 100% కరెక్ట్. ఇంకోటి ఏంటంటే రైతు బంధు కూడా వేసాడు, కాలువల నీళ్ళు కూడా ఇచ్చాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో అందరికీ పెంచిన ఒకటే చేయలేదు, అది కూడా చేసాడు త్వరలో. కాకపోతే పరిపాలన అయితే సూపర్, 100% బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు చేశాడు కానీ ఈ నిరుద్యోగం అనేది ఏమి అప్పుడు వేయలేదు. నిరుద్యోగం చాలా ఉంది, అప్పుడు నిరుద్యోగం ఆయన ఏం చేయలేదు.